కామన్ కంప్లైంట్ రెగ్యులర్గా మన గైనిక్ ఓపీడీకి వచ్చేవి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము. ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల, జాబ్ స్ట్రెస్ వల్ల, లేట్ మ్యారేజెస్ వల్ల, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల వచ్చే ఇష్యూ ఇన్ఫర్టిలిటీ. నవ్ ఏ డేస్ 100లో యూజువల్గా 20-40% పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. అందులో మేల్కి 50% రూట్ కాజ్ ఉంటే ఫీమేల్కి 50% రూట్ కాజ్ ఉంటుంది. సో మేల్ ప్రాబ్లం కూడా 50% ఉంది, ఫీమేల్ ప్రాబ్లం 50% ఉంది. ఒక 10% ఇద్దరికీ ఉండొచ్చు ప్రాబ్లం, ఒక 10% ఎవరికీ ఉండకపోవచ్చు. సో యూజువల్గా మేల్ ప్రాబ్లం వాళ్ళ యొక్క వర్క్ స్ట్రెస్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క స్లీప్ హ్యాబిట్స్, వాళ్ళ యొక్క డైట్ హ్యాబిట్స్ వల్ల జరుగుతుంది. సో వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తాము, వాళ్ళకి హార్మోనల్ టెస్ట్, సెమెన్ టెస్ట్ చేస్తాము. వాళ్ళ రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్స్లోకి వచ్చేసరికి హార్మోన్స్ డే 3న మనము హార్మోన్ టెస్ట్లు చేస్తాము. అందులో 7 హార్మోన్స్ ఇంక్లూడ్ అవుతాయి. బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాము. సో బేసిక్ అల్ట్రాసౌండ్ 7 హార్మోన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కొంతమంది